యేసయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హలో. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. అందరూ చప్పట్లు కొడదాం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు వదలేని ఆ దివ్య నగరములో కాంతులను విరజిమ్మెదవా. నా యేసయ్యా, ఆ దివ్య నగరములో కాంతులను విరజిమ్మెదవా. నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని, కడగళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. కడగళ్ళు లేని, కడగళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంగ ప్రతిరూపము
ముఖము దర్శింతును సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సియోనులో స్థిరమైన పునాది నీవు హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన ఈ 10వ మాసంలో మన ఎడల దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీడన మనల్ని బలపరిచి స్థిరపరిచి ఈ యొక్క 10వ మాసంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన కృప చొప్పున మనల్ని ఈ యొక్క మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండబడటానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవుడి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందుకొచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. లైవ్ వాయిస్ చూడండి ఒకసారి. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. దేవుడు ఈ మాసంలో మనకిచ్చిన వాగ్దానం బట్టి ఒకసారి వాగ్దానం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 15 అధ్యాయము 21 వచనం ఆఖరిలో ఉంటుంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారముల చేతిలో నుండి నేను నిన్ను
విడిపించదను. హల్లెలూయా. ఆయన అంటున్న మాట, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, బలాత్కారము చేతిలో నుండి నేను నిన్ను చెప్పండి విమోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన చేత దీవించబడిన వారమై, మనము ఆయన ఎడల స్తుతి నైవేద్యములతో అర్పించబడిన వారమై, మహోన్నతుడైన దేవుడు మన మధ్య అనేకమైన కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో అందరు కళ్ళు మూసుకొని మహోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం. స్తోత్ర. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నీనే బహుగణ తేజ, నీ చరణమునే నే కోరితిని, నీ వరములని నే వేడితిని. కృపగల దేవ, దయగల రాజా, చేరితి నీనే బహుగణ తేజ, నీ చరణమునే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారివే నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి నా నెరవేర్చితిని. అర్పించెదను నా సర్వమును నీవే దేవా, ఆరాధించి ఆనందించెదనిలో దేవా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించెదనిలో దేవా. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నీనే బహుగణ తేజ, నీ చరణమునే నే కోరితిని, నీ వరములని నే వేడితిని. మహోన్నతులైన దేవుణ్ణి, స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. చప్పలు కొడుతూ ఖాళీగా ఉండే సమయం కాదు. చప్పలు కొడుతూ అందరూ చప్పలు కొట్టాలి. త్రోవలను చూపే తారవు నీవే, గమ్యము చేచే సారథి నీవే. త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేచే సారథి నీవే. జీవనయాత్ర శుభపరమాయ
ప్రతి ప్రార్థన పరిమళమాయే నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుమో నీ హృదిని నీ శాంతితో నింపుమో నీ ఉదయ కాంతితో నన్ను నడుపుమో నా హృదిని నీ శాంతితో నింపుమో కృపగల దేవా దయగల రాజా చిరితిని బహుగణ తేజా నీ చరణమునే కోరితిని నీ వరములనే వేడితిని కృపగల దేవా నెట్ రావట్లేదు ఆల్రెడీ దీంట్లో ఆన్ చేశాను నెట్
అందరూ చప్పలు కొడుతూ కృపలను చూపి నన్నభిషేకించి వాగ్దానముతో నెరవేర్చినావే. కృపలను చూపి నన్నభిషేకించి వాగ్దానములో నెరవేర్చినావే. బహువింతగా నన్ను ప్రేమించినావే. బలమైన జనముగా నన్ను మార్చినావే. నీ కీర్తి జగమంత వివరింతును. నీ దివ్య మహిమను ప్రకటింతును. నీ కీర్తి జగమంత వివరింతును. నీ దివ్య మహిమలు ప్రకటింతును. కృపగల దేవా దయగల రాజా చరితిని నే పౌగల తేజ. నీ చరణమునే నే కోరితిని. నీ వరములనే నే కోరితిని. కృపగల దేవా దయగల రాజా చరితిని నే బహుగణ తేజ. నీ చరణమునే నే కోరితిని. నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నా యేసు రాజా వరుడైన దేవా మేఘముల మీద దిగి వచ్చు వేళ. నా యేసు రాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ. ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంగమై నిన్ను చేరు వేళ. నిలిచెదను నీతోనే సీయోనులో. జీవింతు నీలోనే యుగ యుగములో. నిలిచెదను నీతోనే సీయోనులో. జీవింతు నీలోనే మరలా. యుగయుగములు. నిలుచుందు నీతోనే సీయోనులో. జీవింతు యుగ యుగములు నీ. యుగయుగములు. నిలిచెదను నీతోనే సీయోనులో. జీవింతు నీలోనే యుగయుగములు. కృపగల దేవా దయగల రాజా చరితిని నే బహుగణ తేజ. నీ చరణమునే నే కోరితిని. నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా నా సకాలివే. నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి నాలో ఆలోచనలే నెరవేర్చితివి.
అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా అందరూ కలిసి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా కృపగల దేవా జయగల రాజా చరితి నీ బహుగణ తేజ వరములని నీ వేడితిని నీ వరములని నీ వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సాకారివి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో ప్రభువా అర్పించదను ఆనందించద నీలో దేవా ఆరాధించి ఆనందించద నీలో ప్రభువా కృపగల దేవా అందరూ కలిసి నాతో చప్పట్లు కొడుతూ దయగల రాజా చరితి నీ బహుగణ తేజ నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి నా కోరికలే సఫలము చేసి నా కోరికలే సఫలము చేసి నా కోరికలే సఫలము చేసి అందరూ ఆయన ఎడల మన కోరికలు నెరవేర్చబడి ఉండాలి మన ఉద్దేశాలు మన తలంపులు ప్రతి విధమైన ఏదైనా నెరవేర్చబడి ఉండాలంటే ఆయన ద్వారానే ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు నడిపించువాడై ఉన్నాడు మన మధ్య అనేకమైన కార్యాలు జరిగించువాడై ఉన్నాడు కనికర పూర్ణుడై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు నిత్యము మన మధ్యన సంచరించేవాడై ఉన్నాడు జీవము గల దేవుడైన యెహోవా ఎదుట మనం ఉన్నవారిమై ఆయనతో జీవించబడిన వారిమై ఆయనతో నడుచుకునే వారిమై మన కోరికలు సఫలము చేయబడాలి మన ఉద్దేశాలు సఫలం చేయబడాలి మన ఆలోచనలు సఫలం చేయబడాలి అవి నెరవేర్చబడాలంటే అందుకని అంటున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించువాడు బలాత్కారముల చేతిలో నుండి నిన్ను విడిపించువాడు నిన్ను విమోచించువాడు ఆయన నిన్ను క్రయధనముగా కొనినవాడు ఆయన అందుకనే అన్నాడు అయ్యా అయ్యా నా విమోచనకు గానము నీవే నా ఆధారము నీవే నన్ను విమోచించువాడా నన్ను కరుణించువాడా అని దావీదు ఏ విధంగా అడిగాడు కుష్ఠరోగులు ఏ విధంగా అడిగారో అనారోగ్యులు ఎంతమంది అడిగారో ఆయన్ని అడిగినప్పుడు ఆయన యొక్క అనేక మంది విమోచన పొందారు కుటుంబ పరిస్థితుల వల్ల విమోచన పొందారు భర్త భార్య భర్తల వల్ల నెమ్మది లేకపోతే నెమ్మదినిచ్చిన దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడు నా యేసయ్య అయ్యా నాకు విమోచన దానము నీవే నాకు ఆరాధన నీవే నా గమ్యము నీవే నా సమస్తము నీవే అని నువ్వు అడగగలిగితే అయ్యా నేను నీ శరణు తెచ్చుకున్నాను అయ్యా నీ సన్నిధిలో నేనున్నాను దావీదు అడుగుతున్నాడు అయ్యా నేను పెచ్చి పాపంతో పాపం చేసినప్పుడు దానిలో నుండి నన్ను తొలగించిన వాడా నీకే వందనాలు శాంసంగ్ అడుగుతున్నాడు అయ్యా ఇదిగో ఈ ప్రాకారములను పడగొట్టడానికి నాకు బలం తెచ్చాడు శాంసంగ్ ఎప్పుడు అడగలేదు నోరు తెరిచి అడిగాడు ఆలయములో ఉండి అన్నిల ఆలయములో ఉండి అడిగినప్పుడు బలమునిచ్చేవాడు నా యేసయ్య అక్కడ ఇంచుమించు శాంసంగ్ అనేక మంది వేల మధ్యని
యేసయ్య నామాన్ని గణపరిచాడు, యేసయ్య నామాన్ని మహిమపరిచాడు. అలాగే నువ్వు యేసయ్య నామాన్ని మహిమపరిస్తే, అలాగే నువ్వు యేసయ్య నామాన్ని గణపరిస్తే నీ విమోచన గానము ఆయనే. నీ కొండ అండయు కోటయు ఆశ్రయదుర్గమైన యేసయ్యను. అందుకని ఆకాశం నుండి చూచుకునేవాడిన యేసయ్య, ఆకాశమును విడిచి మన మధ్యన సంచరించువాడు యేసయ్య. కృపాతిశయముతో కృపతలతో నిన్ను అభిషేకించువాడు ఆయన, నిన్ను అభిషేకించువాడు నిన్ను ఆయన. వాగ్దానం నెరవేర్చువాడు. గిన్నె నిండే పొర్లి పొంగుచున్నదట. అందుకని అంటాడు దావీదు, అయ్యా ఇదిగో నీవు నాకుండగా, నీవు ఆశ్రయం ఉండవండి నాకుండగా, నీవు నాకు తోడై ఉండగా నన్ను బలపరచండి అయ్యా, నన్ను స్థిరపరచండి అయ్యా, ఈ లోకమాన్యము నాకు అగండకుండా దూరపరచండి అయ్యా. అయ్యా 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 నేను నోరు తెరిచలిగితే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే. అందుకని అంటున్నాడు, కొండ సందలలో సంచరించు నా పావురమా, నిష్కరంకులాలువై నిర్దోషురాలువై. అందుకనే మనం ఎవరిని స్తుతించాలంటే, మనం ఎవరిని ఆరాధించాలంటే యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి ఆయన తన ప్రాణమును విడిపిస్తాడట. ఆయన మనల్ని విడిపించబడి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా ఆయన మనం విడిపించబడు. విమోచన గానం ఆయనే, ఆనంద గానం ఆయనే, దుఃఖ గానం ఆయనే, సంతోష గానం ఆయనే, సమస్త గానములకు ప్రతి గానము ఆయనే. అయ్యా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నాకు పరీక్షలు ఉన్నాయి, అడగండి అడగండి అయ్యా నాకు జ్ఞానము దయచేయండి, నాకు వివేకము దయచేయండి, నాకు బుద్ధి దయచేయండి. ఇదిగో ఈ లోకములో నుండి నేను వేరుపరచబడాను అయ్యా. రక్షణ ఖైదలుగా నువ్వు నన్ను కొన్నా, నీ చిత్తమైతే నేను రక్షింపబడాలి అయ్యా. నీ బాప్తిసములో, నీ రక్షణ అనుభవంలోనికి నేను రావాలి. నన్ను రక్షించుబడా, నన్ను రక్షించుబడా, నీకు వందనాలను నేను అడుగుతున్నాను. హెబ్రీపత్రులకు రాయబడిన మాట, హెబ్రీపత్రులకు రాయబడిన మాట, ఆయన సమస్త కీడులో నుండి తప్పించిన వాడు దోతలను నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. నీ పేరు అబ్రహాము ఇస్సాకు నా పితరులతో పాటు చేర్చిన దేవుడు నా యేసయ్య. భూమిని బహుగా విస్తరింపచేయవాడు ఆయన, నీ సంతానమును ఇంకా ఫలింపచేయవాడు ఆయన. నిన్ను, నీ యొక్క స్థితులను, నీ ఉద్దేశాలను, నీ తలంపులను ఆయన ఎరిగి ఉన్నవాడు యేసయ్య. అయితే క్రీస్తు రాబోచున్నాడు. మేలు విషయంలో ప్రధాన యాజకుడు వచ్చి తాను నిర్దోషమైన విమోచన మనకు కలిగించుకున్నాడు. ఆయన సృష్టిలో సమస్తమని ఏ విధముగా ఇచ్చుకున్నాడో, సృష్టిని రక్షించడానికి కూడా ఆ కుమారుడైన యేసయ్యను మన కొరకు పంపి ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి, మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలుగా ఇప్పటి వరకు నడిపించి ప్రతి ఒక్క విషయంలోనూ సహాయం చేసి మమ్మల్ని నడిపించిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యమును మీ బిడ్డలు వినబోచుండగా నీ ఆత్మచేత నన్ను నింపి బలపరిచి స్థిరపరచండి. అనేకమైన కార్యాలు జరిగించి నీ సాక్షులుగా నీ బిడ్డలు రక్షింపబడటానికి కృప చూపించండి. నీవే సహాయం చేయమని అయ్యా. నీవు మమ్మల్ని విడిపించే దేవుడు అని, విడిపించిన వాడవని, మీ వెరిగబడిన వారమై ఈ సన్నిధిలో నిన్ను మేము అడుగుచుండగా
సమస్తమునకు కారణభూతుడివై ఆది నుండి అంతం వరకు నీ నామం మహిమార్థమ ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోబడటానికి కృప చూపించమని, రక్షణ లేని వారికి రక్షణ అనుభవంలోనికి రాబడేలాగా కృప చూపించమని, వినిగలిగిన చెవులతో వారు విని అంగీకరించబడేలాగా కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. బాగున్నారా? ఫోన్లో ఇది వేస్తే సైలెంట్లో పెట్టండి. సైలెంట్లో కాదు, ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసేయండి. అదేవిధంగా మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒకరికొకరు వందనాలు చేసుకోండి. వెనక ముందల మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న వారికి కూడా నిండు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. గడిచిన దినాల్లో మనము మన పరిస్థితులను, మన స్థితిగతులు ఎరిగిన యేసయ్య మనకు కుటుంబానికి ఆదరణ ఇంకా కలిగించాలి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మనము దుఃఖులై ఉండలాగిన ఎలా జీవిస్తున్నామో అది మనకు తెలుసు. హల్లెలూయా. ఇర్మియా 15వ అధ్యాయము ఆఖరిలో ఉంటుంది చూడండి. 21వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. నిన్ను విమోచించేదను. విమోచన ఏంటది? విమోచన. ఈ యొక్క 10వ మాసంలో దేవుడు మనల్ని విమోచించబోతున్నాడు, అంటే విడిపించబోతున్నాడు. విమోచన అంటే ఏంటి మీకు అర్థం అవటానికి చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. చదవగలిగిన వారు బైబిల్ తీసి చదవండి. ఆలకించేవారు కూడా బైబిల్ తీసి శ్రద్ధగా చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమై ఉన్నదని గుడారము ద్వారా మేకల యొక్కయు చాలు ఆయన గుడారము యొద్ద ఉండబడిందట. నిత్యమైన విమోచన, హస్తకృత్యములో కానిది ఆయన చేసి ఉన్నాడు. అక్కడ ఇంకా చదువుకుంటూ పోతే పాత నిబంధనలో పరిశుద్ధత ఎలాగుంటుందో, కొత్త నిబంధనలో పరిశుద్ధత ఎలాగుంటుందో రాయబడింది. కానీ అందుకనే ఇర్మియా పత్రికలో రాయబడిన మాట ప్రకారం విమోచింపబడటానికి, విడిపించడానికి ఈ రెండు మాటలు ఈక్వల్గా ఉంటాయి. కానీ విడిపించుట అంటే బంధకాలలో నుండి విడిపించుట, ఇబ్బందుల్లో నుండి విడిపించుట, ఇక అలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన విమోచనలు ఉన్నాయి. కానీ
కింద అన్నాడు, బలాత్కారము చేతిలో నుండి నిన్ను విమోచించుతాను. అంటే నేను నిన్ను విడిపిస్తాను. ఎవరి చేతైనా పని విషయంలో, ఉద్యోగాల విషయంలో, లేదంటే ఏదైనా దేశాలు, ఏదైనా పట్టణాల్లో వెళ్ళినప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. పనిచేసేవారు కానీ ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే, వీళ్ళకి అలా వెళ్ళిపోతాడేమో, వీడిని ఇంత పెట్టి మనము తెచ్చుకున్నాం అని వారు ఏం చేసేవారంటే ఆ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. ఇక తీసుకొని వారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనేకమైనవి కూడా మన ఫోన్లో వచ్చేసి చూస్తూ ఉన్నాం. ఎక్కువగా అందరూ దుబాయ్ అని, లేకపోతే అనేకమైన దేశాలు, అనేకమైన పట్టణాల్లో కూడా పనిచేయడానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు అనుకుంటారు కుటుంబాన్ని వదిలి ఉండాలి, కుటుంబ పరిస్థితులను బట్టి మనం అక్కడ ఉండాలని వారు జీవిస్తున్న జీవిత కాలంలో బిడ్డలను కానీ ఎవరైనా జ్ఞాపకం వస్తారు కదా, అప్పుడు ఆ యొక్క 2.5 సంవత్సరాలు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు వారి సంతోషం, ఆనందం పట్టలేనిదై ఉంటుంది. కానీ ఈ బంధకాలు అనేవి ఈ లోకంలో ఉండేవే. కానీ మనము ఆయన ఎదుట ఉండాలంటే, మనము ఆయనతో ఉండాలంటే మనం ఏం చేయాలి చూడండి. ఇర్మియా 20:13. ఇర్మియా 20:13. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే చూడండి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును ఆయన విడిపిస్తాడు. ఎవరయ్యా అంటే ఆయనే మనల్ని విడిపించేవాడు. అనేకమైన సందర్భాల్లో మనం ఉండి పెడతామో లేదు పెడతామో కాదు, కానీ పదే పదే వారు అడిగినప్పుడు ఏమనిపిస్తుంది, వీడు పొద్దుగూకులు నన్ను అడుగుతున్నాడు రా, విసుకొచ్చేస్తుంది మనిషికైతే. దేవుడైతే అలా కాదు, విసుకునేవాడు కాదు దేవుడు. నువ్వు ఎన్ని మారులు ఆయన దగ్గరకు నువ్వు వచ్చి అడిగితే ఆయన నిన్ను దరిద్రుల చేతిలో నుండి తన ప్రాణమును విడిపించువాడంట. నువ్వు అడగగలిగి ఉంటే, అడిగితే ఆయన ఎలా అడగాలయ్యా అంటే, యెహోవాను కీర్తించుడి. నేను చెప్పేది అదే, పాట పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. అందుకని అంటాడు యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. అదే చెప్పేది. ప్రారంభంలో పాటలు పాడతారు చూడండి, ప్రారంభంలో దేవుని యొక్క పాటలు పాడే కాడ నుంచి ముగింపు వరకు ఉండాలి. అదే చెప్పేది. దేవుణ్ణి యెహోవాను కీర్తించుడి. కీర్తనలు అంటే ఏంటి? పాట పాడటం. సమయోచితమైన సమయానికి నువ్వు వస్తూ ఉంటున్నావు, అది దేవునికి తెలుసు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల్లో నుండి దరిద్రుల ప్రాణమును ఆయన విమోచిస్తాడు. ఆయన విడిపించువాడే ఉన్నాడు. అందుకే ఇంకో మాట కూడా రాయబడింది చూడండి, ఇర్మియా 39:11. ఇర్మియా 39:11. మరియు ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు, చదవండి మైక్లో, ఇర్మియా 39:11. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక నగరము నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. ఇతని నీతో చెప్పినట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకుడు. చూడండి ఏమన్నాడు. ఎవరండి ఇర్మియా? చిన్నప్పుడే దేవుడి స్వరమిని,
దేవుణ్ణి నమ్మినవాడు. కానీ శ్రమలనేవి, ఇబ్బందులేమని ఈ లోకంలో మనకు కలుగుతాయి. అలాగే ఒకప్పుడు రాజులు పరిపాలించే పరిపాలనలో ఎలాగుండేదంటే, రాజులు వారికి ఇష్టమైన బంగారమును, వెండిని, దాసులను అనేక మందిని తీసుకెళ్ళిపోయేవారు. అలాగే బబులోనుకు కూడా కొనిపోబడ్డాడు ఇర్మియా. కానీ రాజు అంటున్నాడు, రాజు అయిన నెబుకద్నెజరు అంటున్నాడు, ఇదిగో ఇతనికి ఏ హాని చేయవద్దు, అతను ఏ పని చేస్తాడో ఆ పని ప్రకారం అతను చేయనియండి. ఎవరయ్యా ఇర్మియా అంటే, ఇర్మియా గురించి ఒక ప్రవచనం ఉందబడింది. ఏమంటేనంటే విలాపవాక్యములు అంటారు చూడండి. విలాపవాక్యములు అంటే దుఃఖించువాడు. ఇర్మియా దేవుని యొక్క ప్రవచనాలు ప్రవచిస్తూ అనేకమైన మార్లు ఇశ్రాయేలు గురించి అనేకమైన ప్రవచనాలు ప్రవచిస్తున్నప్పుడు ఆయన దుఃఖించేవాడట, ఏడ్చేవాడట. ఇర్మియా, అయ్యా ఏంటయ్యా నువ్వు ప్రవచిస్తున్నావు, ఈ జనాలు వింటలేదు, మరి నేను చెప్పినా వింటారా అని ఇర్మియాట దుఃఖపడేవాడు అండి. అందుకనే ఇర్మియా పక్కనే ఉంటుంది విలాపవాక్యములు చదవద్దు. విలాపవాక్యములు అనేకమైన మాటలు దుఃఖించినట్లు ఆ యొక్క మాటల్లో రాయబడి ఉంటుంది. అందుకనే చూడండి, ఓరక మీకు ఎగ్జాంపుల్ 1వ అధ్యాయము విలాపవాక్యం 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్చున్నది. చూడండి, నా అంతరంగములో శోభిల్చున్నది, శోధించుచున్నవి, బాధపడుచున్నవట. దేవుడు చూచుచున్నవాడై ఉండి ఎంత బాధపడుతున్నాడో ఇర్మియా. అయ్యా ఏంటి నాకు ఈ బాధ, ఇబ్బంది? మనుషులమైన మనము సజీవులుగా ఉన్నప్పుడు ఇబ్బందులన్నీ, బాధలనేవి మనుషులుగా వస్తాయి, ఇంకా గొడ్డుకు వస్తాయా, నోట్లేని వారికి వస్తాయా? మనుషులమైన మనకే బాధలు. అప్పుడప్పుడు అంటే ఏంటి నాకు ఇన్ని బాధలు, ఏంటి ఇన్ని కష్టాలు? కానీ ఆ అప్పుడప్పుడు అంటాం కదా, ఎప్పటి నుంచో కాదు,